హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు కెనడా కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇది పార్ట్ 2 అనమాట. డిస్కషన్ విత్ రుతురాజ్ నాస్డాక్ గురించి డిస్కస్ చేస్తూ ఈజ్ ఏ సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇన్ వెరాఫిన్ నాస్డాక్. సో ఫస్ట్ పార్ట్ చూడకపోతే వెళ్ళి చూసేసండి. ఇట్స్ మోర్ ఫార్మల్ అనమాట. మేము యాక్చువల్లీ లైక్ తను జాబ్ ఎలా అప్లై చేశాడు, దాని తర్వాత డల్ హౌసీలో ఏంటి కోర్స్ ఎలా ఉంది, వాటి గురించి బేసిక్గా మాట్లాడుకుందాం. సో యూ కెన్ గో పార్ట్ 1 చూసేసి పార్ట్ 2 రండి. ఐ కార్డ్లో మెన్షన్ చేస్తాను కావాలంటే. సో కమింగ్ టు ద పార్ట్ 2, మీరు హెలిఫాక్స్ నుంచి సెయింట్ జాన్స్ మూవ్ అయ్యారు కదా. హెలిఫాక్స్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ క్వైట్ బిగ్ సిటీ కంపేర్ టు సెయింట్ జాన్స్. అలాంటప్పుడు మీకు అక్కడ ట్రాన్సిషన్ అవ్వడం వల్ల మీకు వాట్ డిఫరెన్సెస్ యూ డిడ్ హ్యావ్ లుక్ ఎట్, లైక్ కెన్ యూ ప్లీజ్ కొంచెం దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? హలిఫాక్స్ పెద్ద సిటీ కంపేర్ టు సెయింట్ జాన్స్. పాపులేషన్ కూడా ఎక్కువే. ఇండియన్ కమ్యూనిటీస్ ఇట్స్ మోర్ ఇన్ హాలిఫాక్స్. లైక్ చాలా మంది ఎక్కువగా నార్త్ ఇండియన్స్ అబ్జర్వ్ చేస్తారు. చాలా మంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు. బట్ ఇండియన్ పాపులేషన్ ఉంది. ఇంకా ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. లైక్ సినిమా థియేటర్స్ కానీ, ఇండియన్ రెస్టారెంట్స్ కానీ, డౌన్ టౌన్లో మంచి రెస్టారెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి కొంచెం చిన్న సిటీ కాబట్టి ఇండియన్ రెస్టారెంట్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. ఇంకా యూ వోంట్ ఫైండ్ దట్ మెనీ ఆఫ్ ఇండియన్స్, బట్ ఉన్నారు ఇండియన్స్. నేను ఫస్ట్ ఏమనుకున్నా ఇక్కడ ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. బట్ హిందూ టెంపుల్స్ అన్ని వెళ్తే అప్పుడు తెలిసింది ఇక్కడ కమ్యూనిటీ ఉంది. సో నా పర్సెప్షన్ ఏంటంటే ఇక్కడ వచ్చే ముందు లైక్ ఈ రిమోట్ ప్లేస్ అంత నేను సింగిల్గా ఉంటానేమో అని అనుకున్నాను. బట్ అలా వెళ్ళి టెంపుల్స్కి అలా వెళ్ళి తెలిసింది ఇండియన్స్ ఉన్నారు. ఇంకా ఇలాగే పరిచయం అయ్యారు భారత. సో టెంపుల్ కనెక్షన్ అలా. సో ఇంకా వెదర్ వైజ్ అయితే సెయింట్ జాన్స్ నాకు అనిపించింది విండీ ఏరియా. సో వింటర్ టైంలో కొంచెం విండ్ వల్ల నాకు చలి అనిపించింది కంపేర్ టు హాలిఫాక్స్ కూడా నో డౌట్ వింటర్ టైంలో ఆబ్వియస్లీ చలిగానే ఉంటుంది. స్నో స్టార్మ్స్ అవుతాయి అప్పుడప్పుడు. ఇది విండీ ఏరియాలో ఉంది కాబట్టి విండ్ వల్ల నీకు చలి ఎక్కువ అనిపిస్తుంది. నేను కెనడాలో చాలా ప్లేసెస్కి వెళ్ళలేదు, కానీ ఐ హ్యావ్ బీన్ టు కపుల్ ఆఫ్ సిటీస్. లైక్ టొరంటోకి వెళ్ళాను, ఆటోవాకి వెళ్ళాను, హెలిఫాక్స్కి వెళ్ళాను, సెయింట్ జాన్స్ ఐ హ్యావ్ బీన్ దేర్. నాకు వెళ్ళిన ప్లేస్ అన్నిట్లోకి హెలిఫాక్స్ వాస్ బీన్ మై ఫేవరెట్. మేబీ బికాస్ లైక్ ఆ టైంలో అంటే రియలీ గుడ్ క్లైమేట్ వల్ల అవ్వచ్చు, ఇట్స్ బీన్ మై ఫేవరెట్ అనమాట. నాకు బాగా నచ్చింది హెలిఫాక్స్ అనేది. ఇఫ్ నాట్ ఇన్ సెయింట్ జాన్స్ ఐ వుడ్ హావ్ డెఫినెట్లీ గాన్ టు హెలిఫాక్స్. దట్స్ ద సెకండ్ ఫేవరెట్ సిటీ ఇన్ కెనడా. మళ్ళీ నాకు ఆటోవాలో కానీ లేకపోతే టొరంటోలో కానీ ఐ హ్యావ్ సీన్ దట్ కంజెస్టెడ్నెస్, యూనో, లైక్ సిటీలోనే హౌసెస్ బాగా కంజెస్టెడ్గా ఉంది. లైక్ ఈవెన్ ద స్లమ్స్ యూ సీ, లైక్ అనిపించింది నాకు టొరంటోలో. ఐ విల్ బి ఫ్రాంక్ విత్ యూ. నాకు ఈవెన్ ఇన్ ఆటోవా, ఈవెన్ దో ఇట్ ఈస్ క్యాపిటల్, చాలా కొన్ని ఏరియాస్ చాలా ప్యాథటిక్గా ఉన్నాయి. మేబీ హెలిఫాక్స్లో ఉండొచ్చు, ఇక్కడ సెయింట్ జాన్స్ కూడా ఉండొచ్చు, కానీ బట్ ఐమ్ సీయింగ్ యాజ్ ఎ హోల్ యాజ్ ఎ సిటీ నాకు చాలా బెటర్ అనిపించింది యాక్చువల్లీ హెలిఫాక్స్. సో వన్ ఆఫ్ ద సిటీస్ ఐ ఫాలన్ ఇన్ లవ్ విత్. అది కాకపోతే ఆబ్వియస్గా ప్రైజెస్ అవి ఎక్కువ ఉంటాయి కదా, హౌసెస్ ప్రైజెస్ అవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడైతే హాలిఫాక్స్ రెంట్స్ ఆర్ క్వైట్ కంపేర్ టు టొరంటోనా. ఓకే. సో రెంట్స్ లాస్ట్ 2 years అంటే నేను వచ్చేటప్పుడు రెంట్ చేసేటప్పుడు ప్రైవేట్ రూమ్ అయితే 600 ఉండేది ప్రైవేట్ రూమ్. బట్ జస్ట్ 2 yearsలో లైక్ 1000, ఇప్పుడు 1000 అలా అవుతుంది. సో మన ఏమైనా లిస్టింగ్స్ చూస్తే వెరీ రేర్ యూ కెన్ ఫైండ్ 700 విత్ ఇన్ ప్రైవేట్ రూమ్. అంటే ఏం చేస్తారు భయ్యా, పార్ట్ టైం 24 hours మీరు ఆ $1000 దానికి కట్టేస్తే మీరు ఇంకా ఎంత డబ్బులు తింటారు, ఎంత డబ్బులకి యూనో, లైక్ హౌ యూ విల్ మేనేజ్. లైక్ చాలామంది అంటారు కదా ఇండియా పంపించే డబ్బులు అని. అరే భయ్యా ఇండియాకే పంపిస్తారయ్యా బాబు, $1000 జస్ట్ ఫర్ రెంట్ వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ తక్కువలో తక్కువ నువ్వు $300-400 యూ విల్ స్పెండ్ ఫర్ ద అదర్ స్టఫ్. 1500-1700 ఊరికనే అలా అయిపోయింది అనమాట. నువ్వు ఇఫ్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్ దట్ నేను డబ్బులు సేవ్ చేసి యూనివర్సిటీకి పే చేయాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ రీసెంట్ ఇయర్స్. లైక్ 2022 తర్వాత ఐ కెనాట్ సీ దట్ హ్యాపెనింగ్ టు బీ ఫ్రాంక్. 2020 తర్వాత నుంచి ఇట్స్ లైక్ అది ఫేడ్ అయిపోయింది. డబ్బులు సేవ్ చేసుకొని యూనివర్సిటీకి కడదామంటే ఏదో ఒక మేబీ వీలైతే $2000-$4000 హోల్ ప్రోగ్రామ్ పైన సేవ్ చేయొచ్చేమో, కానీ అంటిల్ అన్లెస్ కోఆప్స్ వచ్చి కోఆప్స్లో బాగా చేస్తే కానీ
లేకపోతే ఇట్ ఈస్ రియలీ టఫ్ ఐ ఫీల్ లైక్ Mm-hmm. ఫర్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్ టు సర్వైవ్ ఇట్ సెల్ఫ్. యా ఆబ్వియస్లీ ఒంటారియోలో ఒకవేళ యూనివర్సిటీ వచ్చిందంటే అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో టోర్నో రెంట్స్ మీకు తెలిసే ఉంటుంది. 1 BHK $2,000, $1,500 అలా ఉన్నాయి. యా డిపెండ్స్ ఆన్ ప్లేస్ టు ప్లేస్. బట్ హాలిఫాక్స్ ఆల్సో రెంట్స్ హైక్ అవుతున్నాయి. ఇంకా హోమ్లెస్నెస్ కూడా ఉంది, ఇష్యూస్ కూడా ఉన్నాయి, నో డౌట్. క్రౌడెడ్ అవుతుంది. లైక్ ఇమిగ్రెంట్స్ అలా చాలామంది వస్తున్నారు పిఆర్ పర్పస్ గురించి. సో ఫ్రమ్ ఒంటారియో టు హాలిఫాక్స్ PNP అప్లై చేయొచ్చు, AIP అప్లై చేయొచ్చు. సో దానివల్ల క్రౌడ్ ఎక్కువ అవుతుంది, ఇంకా హౌసెస్ ప్రైసెస్ పెరిగిపోయి. సో ఓకే, సో టాకింగ్ అబౌట్ యువర్ అదర్ దెన్ దాట్ లైక్ ఆఫీస్ లేకపోతే మామూలుగా వాట్ ఆర్ యువర్ లైక్ అదర్ థింగ్స్ విచ్ యూ డూ యూజువల్లీ? లైక్ ఏం చేస్తారు ఆఫీస్ లేకపోతే మామూలు టైంలో? యానిమే అవి చేస్తారన్నారు కదా. యా సో నేనైతే ఫ్రీ టైంలో యానిమే చూస్తాను. సో ఓకే, నేను యూనివర్సిటీ బీటెక్ నుంచి నా ఫ్రెండ్ ఎవరో చెప్పారు యానిమే పేరు డెత్ నోట్ అని ఒక యానిమే ఉండేది. సో ఆ యానిమే స్టార్ట్ చేసి మిగతా యానిమేస్ చూశాను. నరుటో, మై హీరో అకాడమీ అలా యానిమేస్ నచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ చేశాను, యానిమే రిలేటెడ్ థియరీస్ పెట్టేవాడిని. ఈ మధ్యన లైక్ ఆపేసాను, లైక్ అదే వీడియోస్ పెట్టి బోర్ కొట్టేసింది. సో కొంచెం వీడియో ఎడిటింగ్ కొంచెం బాగా నేర్చుకొని మళ్ళీ ట్రై చేస్తా. యాక్చువల్గా బ్రో కూడా యూట్యూబర్ అనమాట. నాకేంటో చాలా మంది యూట్యూబర్స్ తగులుతూ ఉంటారు. అండ్ ఆల్సో దట్ తను వీడియోస్ ఎంత సంపాదించారు భయ్యా ఇండియాలో? నేనైతే యానిమే రిలేటెడ్ కంటెంట్ పెట్టేవాడిని. సో ఓకే, US వాళ్ళందరూ వచ్చి చూస్తారు. సో ఇంకా ఆ థియరీస్లోని లైక్ అప్పుడైతే డీమన్ స్లేయర్ ఒక యానిమే వచ్చేది, దాని మీద కంటెంట్ పెట్టేవాడిని. లైక్ వాట్ ఇఫ్ ఈ సిచ్యువేషన్ ఇంకోలాగా జరిగితే ఆ థియరీస్ పెట్టాను. సో అలాగా కొన్ని వీడియోస్ అలా క్లిక్ అయితే అలా వ్యూస్ వచ్చి స్టార్ట్ అయ్యాయి. సో ఉంటుంది లైక్ మీరు కంటెంట్ బట్టి ఎర్నింగ్స్ ఉంటాయి. నెంబర్ చెప్పలే భయ్యా, వాళ్ళని సెర్చ్ చేసుకోలేదు కానీ నెంబర్ చెప్పి ఎంత ఎంత ఎర్న్ చేసి ఉంటావు? ఒక 4 lakhs ఎర్న్ చేసి ఉంటావా? 5 to 6 సంథింగ్. 5 to 6 lakhs ఆయన 5 to 6 lakhs ఎర్న్ చేసాడంట భయ్యా ఇండియాలో అసలు యూట్యూబ్ ఛానల్లో. దట్స్ రియలీ సంథింగ్. ఇప్పుడు దాకా నాకైతే 5 to 6 lakhs ఎర్న్ చేసే వాళ్ళు ప్రత్యక్షంగా తెలియదు అనమాట, ఇన్ పోర్షన్ తెలియదు. సో యా, యు ఆర్ కైండ్ ఆఫ్ మై మోటివేషన్. ఐ ఫీల్ లైక్ ఇఫ్ ఎట్ ఐ ఎర్న్ సంథింగ్ ఇన్ యూట్యూబ్. వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్ భయ్యా? లైక్ PR గారు ఆల్రెడీ అప్లై చేశారు కదా? ఇంకా అప్లై చేయలేదు, ఓకే, ప్రాసెసింగ్లో ఉంది. AIPలోని అప్లై చేస్తున్నా. ఎండోర్స్మెంట్ అప్లికేషన్ అని సబ్మిట్ చేయాలి. ఓకే, అది సబ్మిట్ చేసాక PRలోనే అప్లికేషన్ పెట్టాలి. AIP అంటే అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. సో ఇట్స్ కంప్లీట్లీ ఎంప్లాయర్ డ్రివెన్ ప్రోగ్రామ్. సో నీ ఎంప్లాయరే డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. అంటే AIP ఎండోర్స్మెంట్కి. సో ఎంప్లాయర్ నీకు జాబ్ ఉంటేనే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ AIP program, job in any of the Atlantic provinces category. సో నాస్డాక్ వెరిఫై ఇక్కడ న్యూఫౌండ్లాండ్ ఉంది, ఇంకా AIP ఎలిజిబుల్. నేను యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా హాలిఫాక్స్ చేసాను. సో ఎలిజిబిలిటీ సరిపోయింది. సో నేను AIPలో అప్లై చేస్తున్నాను. ఓకే, సో లైక్ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి యూ విల్ బి a PR holder for sure. Hopefully. Yeah. I know he'll be a PR holder soon. నేను కూడా అప్లై చేయాలి. ఆ PT కోర్ రాస్తే అది ఈజీగా ఉన్నట్టుంది, అది రాసి అప్లై చేద్దామని చూస్తున్నా. సో ఇంగ్లీష్ ప్రొఫెషన్ ఒక చెత్తది అనమాట. ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ మళ్ళీ టెస్ట్ చేయడం 2 years తర్వాత, దట్స్ క్రేజీ. లైక్ అది జస్ట్ నాకు గిమిక్ అనిపిస్తుంది అనమాట, జస్ట్ ఫర్ టేకింగ్ ద మనీ అవుట్ ఆఫ్ అవర్ పాకెట్స్. బట్ యా, ఇట్స్ వాట్ ఇట్ ఈస్. మరి PR ఇవంతా వచ్చేస్తే what are your plans? Like you're trying to buy a house here or in Halifax or in somewhere else? Like plans ఏంటి? ప్రస్తుతం ప్లాన్స్ అంటే ఫస్ట్ PR వచ్చాక హౌస్ కొనాలి అనుకుంటున్నా. ఓకే, న్యూఫౌండ్లాండ్ ప్రైసెస్ కొంచెం కంపారిటివ్లీ పర్వాలేదు కంపేర్ టు అదర్ ప్రొవిన్సెస్. మిగతా ప్రొవిన్స్ అయితే చాలా ఎక్కువ. లైక్ ఈవెన్ హాలిఫాక్స్లో అనుకున్నా, బట్ హాలిఫాక్స్ చాలా ఎక్కువ అయిపోయింది. లైక్ 600-700 స్టార్టింగ్ ఉన్నాయి. లైక్ నేను చూసే వెబ్సైట్స్ చూసే చెప్తున్నా. మళ్ళీ మేబీ కొన్ని ఉంటాయి, తక్కువ ఉండవచ్చు.
బట్ ఆన్ యావరేజ్ అలా చెప్తున్నా. పిఆర్ వచ్చాక మేబీ హౌస్ కొనొచ్చు. ఇంకా నా పేరెంట్స్ కెనడాకి ఒకసారి విజిట్ చేపిస్తా. అంతే ప్రస్తుతానికి. అదే జరగడానికి ఇంకా టైం అవుతుంది, వెంటనే అవ్వదు. ఓకే ఓకే. యాజ్ యూ సెడ్ కెనడాలో ఏ ప్లేసెస్లో కన్నా కూడా కొంచెం న్యూఫిలాండ్లో కొంచెం తక్కువ ప్రైజెస్ ఉంటాయి అనమాట హౌసెస్. తక్కువ అంటే మరీ తక్కువ కాదు. ఒకప్పుడు ఒక 5 years బ్యాక్ యాజ్ యూ సెడ్ బాగా కొంచెం మంచి ప్రైజెస్కి వచ్చేటివి. ఇప్పుడు ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోయి ఇన్ఫ్లేట్ అయిపోతున్నాయి ప్రైజెస్ అన్నీ. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ హ్యావ్ సీన్ న్యూఫిలాండ్లో ఒక 450K 500K పెట్టామంటే మంచి హౌస్ యూ కెన్ బై డీసెంట్ హౌస్ అనమాట. ఒక 4 BHK హౌస్, డీసెంట్ హౌస్ కొనుక్కోవచ్చు. బట్ ఫస్ట్ టైం హౌస్ బయర్స్కి కొన్ని ఏదో ఉంటాయి అన్నమాట, అడ్వాంటేజెస్ అవి ఉంటాయి. అవన్నీ చేసుకొని 5% డౌన్ పేమెంట్తో యూ కెన్ స్టార్ట్ బయింగ్ అనమాట. కాకపోతే పిఆర్ హోల్డర్ అయి ఉంటే ఇట్ వుడ్ బి అన్ అడ్వాంటేజ్. డౌన్ పేమెంట్ తక్కువ కట్టచ్చు కంపేర్ టు ఎనీ అదర్ ప్రావిన్స్. లైక్ ఇంకేదన్నా మీరు టొరంటోలో ఇలా హౌస్ కొనాలంటే ఇట్స్ కొన బీ లైక్ 1 mil plus ఈజీ. ఇక్కడైతే అదే ప్రైస్కి 2 houses వస్తాయి. సో పీపుల్ ఆర్ కమింగ్ యాక్చువల్లీ టు స్టే ఇన్ న్యూఫిలాండ్. పార్ట్ టైం ఏం చేసేవాడివి? ఐ మీన్ హైఫాక్స్లో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు వర్ యూ ఏబుల్ టు అఫోర్డ్ ఎనీ ఆఫ్ యువర్ యూనివర్సిటీ ఫీ? లేదు, పార్ట్ టైం చేస్తే జస్ట్ నీ ఎక్స్పెన్సెస్కి సరిపోతుంది. ఓకే. పార్ట్ టైం జనరల్ పార్ట్ టైం చేస్తే $15 per hour స్టార్టింగ్ ఉంటుంది. నేనైతే వాల్మార్ట్లో 4 months చేశాను. దాని తర్వాత స్టడీస్లో బిజీ అయిపోయా. ఇంకా కోఆప్స్ జాబ్స్ వచ్చినాయి కూడా, అంటే మెయిన్ ప్రయారిటీ కోఆప్ అని. సో 4 months చేసే తర్వాత జస్ట్ ఇంకో 4 monthsలో నేను సెకండ్ టర్మ్లో జస్ట్ ప్రాజెక్ట్స్ అన్ని చేశాను. యా. సో మీరు ఓవరాల్ 12 months ప్రోగ్రామ్లో 4 months చేశారు పార్ట్ టైం? యా, 4 months చేశారు. అంటే ఐ మీన్ యువర్ హ్యావింగ్ యువర్ GIC అమౌంట్, సో యువర్ ఏబుల్ టు సర్వైవ్ ఫర్ దట్. GIC అమౌంట్, లైక్ ఐ హ్యాడ్ సమ్ funds back in India. So with that funds I managed. ఓకే ఓకే. సో GIC ఉండడం అడ్వాంటేజ్ అయింది మీకు. సో దట్ అందులో 12 months అవడం వల్ల ప్రోగ్రామ్ యూఆర్ ఏబుల్ టు లైక్ ఈవెన్ పార్ట్ టైం చేయకపోయినా కానీ ఆ ఫండ్స్తో మీరు ఉండగలిగే వాళ్ళు. సిన్స్ కోఆప్స్ ఉంది కాబట్టి కోఆప్స్లో యూ ఎర్న్ మనీ. సో దట్స్ సేవ్డ్ యూ. దట్స్ సంథింగ్ గుడ్ టు నో. లైక్ నేను కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు కోఆప్స్ లేదు రావచ్చు ప్రోగ్రామ్, కానీ యూజువలీ ట్రై టు కమ్ ఫర్ ప్రోగ్రామ్ విచ్ హ్యాస్ ఎ కోఆప్స్. దాంట్లో ఏమవుతుందంటే యూ గెట్ టు హ్యావ్ కనెక్షన్స్ అనమాట. ఒకసారి కంపెనీ లోపలికి వెళ్ళామంటే మీ వర్క్ నచ్చితే దే కెన్ యాక్చువల్లీ కీప్ యూ. లేకపోతే అట్లీస్ట్ మీరు ఉండకపోయినా కానీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కెనడాలో మీకు ఐడియా ఉంటుంది. సో దట్ యాక్చువల్లీ హెల్ప్స్ గెటింగ్ ఏ వన్ మోర్ జాబ్. సో ఫస్ట్ జాబ్ ల్యాండ్ అవడం అనేది ఇట్స్ డామ్ టఫ్. I know how difficult it is getting a first job in Canada or in anywhere else in North America. కాబట్టి ఇట్ ఈస్ లైక్ కోఆప్స్ ఉండే ప్రోగ్రామ్స్ రండి అండ్ ఆల్సో రీసెర్చ్ చేసుకొని రండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ రుతురాజ్ డల్హౌసీలో ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే రిలేటెడ్ డౌట్స్ రుతురాజుని అడగచ్చు. హీ విల్ ఆన్సర్ యాజ్ మచ్ యాజ్ హీ నోస్. అందులోనూ ఇంకేదైనా యూనివర్సిటీకి వెళ్తున్నారు అనుకోండి, రీచ్ అవుట్ టు యువర్ సీనియర్స్ ఆర్ సంబడి హూ ఆల్రెడీ నో అబౌట్ ద ప్రోగ్రామ్. సో దట్ లైక్ మీకు హెడ్సప్ తెలుస్తుంది కోఆప్స్ వల్ల ఎంతమంది ప్లేస్ అయ్యారు. దట్స్ రియలీ ఇంపార్టెంట్ కదా, నాకు అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. దట్ కోఆప్స్లో ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఏ కంపెనీస్ ప్లేస్ అయ్యారు, ఇవన్నీ కొన్ని కోఆప్స్ ఉంటాయి ప్రోగ్రామ్స్, బట్ కోఆప్స్లో ఎవరు ప్లేస్ అవ్వరు అనమాట. ఇట్స్ జస్ట్ దట్ దేర్, బట్ నో లైక్ అలాంటప్పుడు దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ కోఆప్స్ అనమాట. సో ఇలాంటివి చూసుకోండి. డోంట్ గెట్ లైక్ స్కామ్డ్. లైక్ కాలేజ్కి వచ్చేసేసి కోఆప్స్ ప్రోగ్రామ్కి వచ్చేసేసి కోఆప్స్ రాకుండా, యూనో వాట్ ఐమ్ సేయింగ్. సో అలాంటి స్కామ్స్ కూడా కాదు, ఐ మీన్ అది ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో ఇరుక్కోకుండా యూ ట్రై టు డూ సమ్ రీసెర్చ్ అనమాట. రీసెర్చ్ మీకోసము మీ ఏంటి కన్సల్టెంట్ ఎవరు చేయరు, మనమే చేసుకోవాలి మన ఓన్ రీసెర్చ్. సో దట్స్ వాట్ ఐ థింక్. I hope you got enough information in this video. Also, if you want any information, you can always reach out to Raj in LinkedIn. I'll give his LinkedIn details. Also, comment section adagandi inkedana doubts unte. Okay guys, thank you. See you. Bye.